ఒక చిన్న పందిపిల్ల పొరుగింటి తోటలోకి వెళ్లి కూరగాయలు తిన్నందుకు ఏకంగా 2 అగ్రరాజ్యాలు తమ సైన్యాన్ని రంగంలోకి దించాయి. వామ్మో, అంటే కేవలం ఒక పంది కోసం యుద్ధ నౌకలను కూడా దించేశారనమాట. అవును కదా, వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే మరో సంఘటన చూస్తే ఒక పిల్లికి $20 మిలియన్ ఖర్చు పెట్టి సర్జరీలు చేసి దాని శరీరంలో మైక్రోఫోన్లు అమర్చి గూఢచారిగా మార్చారు. ఇదంతా వింటుంటే నిజంగా ఏదో హాలీవుడ్ కామెడీ సినిమా కథలా ఉంది. ఖచ్చితంగా. కానీ ఏంటంటే ఇవన్నీ చరిత్రలో నిజంగా జరిగిన సంఘటనలే. ఈ రోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణలో మన ముందున్న ఆధారాలను, చరిత్ర పుస్తకాలను, అలాగే డీక్లాసిఫై అయిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను పరిశీలించబోతున్నాం. అవును. వీటిని లోతుగా పరిశీలిస్తే ప్రపంచ భౌగోళిక రాజకీయాలనేవి ఎంత విచిత్రంగా ఉంటాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదనమాట అసలు విషయం. సాధారణంగా ఈ భౌగోళిక రాజకీయాలనగానే అత్యంత మేధావులు ఒక గదిలో కూర్చుని చదరంగమాడినట్లు పక్కా వ్యూహాలు రచిస్తారని వినేవారికి అనిపించవచ్చు. కానీ వాస్తవం ఎప్పుడూ అలా ఉండదు. కరెక్ట్. ఈ రోజు మన లక్ష్యం కూడా అదే. దౌత్యం, యుద్ధం అనేవి ఎప్పుడూ పక్కా ప్రణాళికతో జరగవని, కొన్నిసార్లు కేవలం అపర్ధాలు, మానవ సహజమైన కోపం, అహంకారం కూడా ప్రపంచ చరిత్రను ఎలా మార్చాయో విశ్లేషించడం. ఇక్కడ ఆకట్టుకునే విషయం ఏమిటంటే చరిత్ర అనేది ఎప్పుడూ ఒక క్రమ పద్ధతిలో సాగదు. ప్రపంచ చరిత్ర అనేది సగం వ్యూహం, సగం మానవ మూర్ఖత్వం అని ఒక ప్రసిద్ధ నానుడు ఉంది కదా. అవును, నిజమే. ఆ నానుడు ఎంత కరెక్ట్ అనేది మనం మాట్లాడుకోబోయే ఆధారాలు నిరూపిస్తాయి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే దేశాలను నడిపించేది, ఆ సైన్యాన్ని ముందుకు నడిపించేది మనుషులే కాబట్టి వారిలోని లోపాలు, కోపతాపాలు, ప్రధానంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో జరిగే పొరపాట్లు దేశాల భవిష్యత్తును ఎలా ప్రమాదంలో పడేశాయో ఈ సంఘటనలు చాలా స్పష్టంగా వివరిస్తాయి. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. అసలు కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎలాంటి విపత్తులు జరుగుతాయో చెప్పడానికి 1788లో జరిగిన కరెన్సెబెస్ యుద్ధం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అవును, ఆ కరెన్సెబెస్ యుద్ధం గురించి చదువుతుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇది వింటుంటే అత్యంత ప్రమాదకరమైన రీతిలో ఆడిన చెవిలో గుసగుసలు, అంటే ఈ చైనీస్ విస్పర్స్ ఆటను ఆడినట్లు అనిపిస్తుంది. ఆస్ట్రియన్ సైన్యం తమ శత్రువైన ఒట్టోమన్ సామ్రాజ్యంతో పోరాడేందుకు వెళ్లి చివరికి తమలో తాము కొట్లాడుకుని నాశనం అయిపోయింది. అవును, ఇక్కడ అసలు జరిగింది ఏమిటంటే ఆస్ట్రియన్ సైన్యంలోని అశ్విక దళం ముందుగా వెళ్లి స్థానికుల దగ్గర కొంత మద్యం కొనుగోలు చేసి తాగడం మొదలుపెట్టారు. ఓ, అంటే యుద్ధానికి ముందు మద్యపానం అన్నమాట. కరెక్ట్. ఆ తర్వాత వెనక వస్తున్న కాలిబంటు దళం కూడా అక్కడికి చేరుకుని తమకు కూడా ఆ మద్యం కావాలని అడిగేసరికి వాళ్ల మధ్య గొడవ మొదలైంది. ఆ మద్యం కోసం జరిగిన చిన్న గొడవ ఒక మహావిషాదంగా ఎలా మారిందో ఇక్కడే మనం గమనించాలి. అవును, ఆ గొడవలో ఎవరో కావాలనే టర్కులు వస్తున్నారు, అంటే శత్రువులు వచ్చేస్తున్నారని గట్టిగా అరిచారు. అప్పటికి అసలు శత్రువైన ఒట్టోమన్ సైన్యం అక్కడ లేదు కూడా. అంటే లేని శత్రువులు వచ్చినట్లు అరిచారన్నమాట. అలియన్లు ఇలా వివిధ భాషలు మాట్లాడేవారున్నారు. ఒకరి భాష మరొకరికి అర్థం కాదు కదా. ఖచ్చితంగా. గందరగోళం మొదలవగానే అధికారులు జర్మన్ భాషలో హాల్ట్ హాల్ట్ అంటే ఆగండి అని అరుస్తున్నారు. కానీ మిగతా భాషల సైనికులకు అది శత్రువులు అరిచే అల్లాహ్ అల్లాహ్ అనే యుద్ధ నినాదంలా వినిపించింది. ఎంత పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ అండి ఇది. అవును కదా. ఇంకేముంది, శత్రువులు తమ క్యాంపులోకి వచ్చేశారని భ్రమపడి సైనికులు చీకట్లో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అంటే ఒక చిన్న కమ్యూనికేషన్ లోపం మరియు భాషాపరమైన అపార్థం వల్ల ఏకంగా 10,000 మంది ఆస్ట్రియన్ సైనికులు చనిపోవటం లేదా గాయపడటం జరిగిందనమాట. నిజంగా ఇది ఒక పెద్ద ట్రాజెడీ. అవును, 2 రోజుల తర్వాత శత్రు సైన్యం అక్కడికి చేరుకునేసరికి వాళ్ళకి అసలు పని లేకుండా పోయింది. ఆస్ట్రియన్ సైన్యం వారికి వారే నాశనం అయిపోయి ఉన్నారు. ఇది నిజంగా ఒక విషాదకరమైన హాస్యం అని చెప్పొచ్చు. కరెక్ట్. ఇలా కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగిన ఈ ఫ్రెండ్లీ ఫైర్ సంఘటనలు ఆ చరిత్రలో ఇంకా చాలానే ఉన్నాయి. అవును, 2వ ప్రపంచ యుద్ధంలో 1939లో కూడా ఇలాగే జరిగింది. HMS ఆక్స్లీ అనే బ్రిటిష్ జలాంతర్గామిని శత్రువుల జలాంతర్గామి అనుకుని మరో బ్రిటిష్ జలాంతర్గామి పొరపాటున ముంచేసింది. ఓ, అంటే స్వంత దేశపు సబ్మెరీన్నే ముంచేశారన్నమాట. అవునండి. అలాగే 1812 యుద్ధంలో కూడా అమెరికా సైనికులు కమ్యూనికేషన్ వ్యవస్థలు సరిగ్గా లేకపోవడం వల్ల చీకట్లో ఇతర అమెరికన్ దళాలనే శత్రువులుగా భావించి దాడులు చేసుకున్నారు. దీన్ని మనం కాస్త విస్తృత కోణంలో చూస్తే ఒక సైన్యం ఎంత పెద్దదైనా, వారి దగ్గర ఎంత ఆధునిక ఆయుధాలు ఉన్నా సరే వ్యవస్థీకృత సమాచార మార్పిడి లేకపోతే ఆ బలమే వారికి బలహీనతగా మారుతుందని ఈ సంఘటనలు వివరిస్తాయి. ఖచ్చితంగా. అసలు కమ్యూనికేషన్ లేకపోతే అన్ని వృధానే కదా. అవును, ఆ రోజుల్లో టెక్నాలజీ అంతగా లేదు కదా. ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అని గుర్తించే ఖచ్చితమైన వ్యవస్థలు లేవు. ఆ ఫాగ్ ఆఫ్ వార్ లేదా యుద్ధం సమయంలో ఉండే తీవ్రమైన మానసిక ఒత్తిడిలో కేవలం ఒక సమాచారం సరైన సమయంలో సరైన భాషలో చేరకపోవడం వల్ల వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నిజమే, వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉన్నా వాటిని నడిపే మనుషుల మధ్య అవగాహన లోపిస్తే ఆ వ్యవస్థలు కుప్పకూలడం ఖాయం. అంతే కదా. అయితే ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటివరకు మనం కమ్యూనికేషన్ లోపాల వల్ల జరిగిన నష్టాలను చూసాం. కానీ ఒక పంది లేదా ఒక చెట్టు 2 దేశాలను యుద్ధం అంచుకు ఎలా తీసుకువెళ్ళగలవు? వినడానికి చాలా వింతగా ఉంది. ఆ బంది యుద్ధం ఏంటో చెప్పండి. ముందుగా నేను ప్రస్తావించిన 1859 నాటి పంది యుద్ధం గురించి మాట్లాడుకుందాం. షాన్జువాన్ దీవిపై అమెరికా మరియు బ్రిటన్ ఆ 2 దేశాలకు ఆధిపత్య పోరు ఉంది. అవును, సరిగ్గా అప్పుడే అక్కడ ఒక బ్రిటిష్ కంపెనీ ఉద్యోగికి చెందిన పంది ఒక అమెరికన్ రైతు తోటలోకి వెళ్లి కూరగాయలు తిన్నందుకు ఆ రైతు కోపంతో ఆ పందిని కాల్చి చంపాడు. వమ్మో, ఒక పందికి ఇంత పెద్ద శిక్ష? అవునండి. ఆ పందికి పరిహారంగా $10 ఇస్తానని రైతు చెప్పినా
బ్రిటిష్ అధికారులు అతని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. మరి అప్పుడు అమెరికా ఎలా రియాక్ట్ అయింది? దీనికోసం ఏకంగా అమెరికా 461 మంది సైనికులను పంపితే బ్రిటన్ 2000 మంది సైనికులను అలాగే యుద్ధ నౌకలను మోహరించింది. కేవలం ఒక చిన్న పంది కోసం అగ్రరాజ్యాలు ఇలా యుద్ధానికి దిగడం కేవలం అహంకారం కాక మరేమిటి? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. పైకి చూడటానికి ఒక పంది వల్ల యుద్ధం వచ్చినట్లు కనిపిస్తుంది, కానీ ఈ చిన్న సంఘటనలు కేవలం అగ్గిపుల్లలు మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. అంటే అంతకుముందే అక్కడ వేరే సమస్యలు ఉన్నాయంటారా? అవును, ఖచ్చితంగా. అంతకుముందే అక్కడ పేరుకుపోయిన రాజకీయ ఉద్రిక్తతలు, భూ వివాదాలు అనే బారెల్ నిండా ఉన్న మందుగుండు సామాగ్రిని పేల్చడానికి ఈ చిన్న సంఘటన ఒక సాకుగా మారింది. ఇదొక మైక్రో అగ్రెషన్ అని చెప్పొచ్చు. ఓ, ఎవరూ తగ్గడానికి ఇష్టపడలేదన్నమాట. అవును, ఇద్దరికీ ఈగో అడ్డొచ్చింది. చివరికి ఈ గొడవ సద్దుమణిగి ఆ 12 ఏళ్ల పాటు ఆ దీవిలో ఇరు దేశాల సంయుక్త పాలన కొనసాగింది. ఈ మొత్తం వ్యవహారంలో చనిపోయింది ఆ ఒక్క పంది మాత్రమే కావడం విశేషం. పంది యుద్ధంలో అహంకారం ఎలా పనిచేసిందో చూశాం కదా. అయితే ఈ అహంకారానికి ఏళ్ల తరబడి పేరుకుపోయిన అసమానతలు తోడైతే అది ఒక చిన్న ఆటను మారణహోమంగా ఎలా మారుస్తుందో చెప్పడానికి 1969లో జరిగిన ఫుట్బాల్ యుద్ధం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అవును, ఆ ఫుట్బాల్ యుద్ధం గురించి చదివినప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. ఎల్ సాల్వడార్ మరియు హొండురాస్ దేశాల మధ్య 1970 ప్రపంచ కప్ క్వాలిఫైర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఆ మ్యాచ్ల సమయంలో అభిమానుల మధ్య చెలరేగిన అల్లర్లు ఏకంగా 2 దేశాల మధ్య 100 గంటల పాటు భీకర యుద్ధానికి దారితీశాయి. ఒక ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఏకంగా యుద్ధమా? అవునండి, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ఫుట్బాల్ మ్యాచ్ కోసం 2 దేశాలు తమ సైన్యాన్ని రంగంలోకి దించడం వినడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది కదా. అవును, కానీ ఇక్కడ కూడా ఆ ఫుట్బాల్ మ్యాచ్లు కేవలం ఒక ఉత్ప్రేరకంగా, అంటే ఒక క్యాటలిస్ట్ గా మాత్రమే పనిచేశాయి. ఈ 2 దేశాల మధ్య దశాబ్దాలుగా వలసలు, భూ వివాదాలు మరియు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అంటే అప్పటికే కోపం లోపల రగులుతూ ఉందన్నమాట. కరెక్ట్. హోండురాస్ లో స్థిరపడిన లక్షలాది ఎల్ సాల్వడార్ రైతుల పట్ల హోండురాస్ ప్రభుత్వం కఠినమైన భూ సంస్కరణలు తీసుకువచ్చింది. ఆ వ్యతిరేకత, ఆ ఉద్రిక్తత అంతా ఈ ఫుట్బాల్ మ్యాచ్ల రూపంలో స్టేడియంలో బయటపడి చివరకు అది యుద్ధంగా మారింది. అలాగే 1976లో కొరియా సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పాల్ బనియన్ కూడా ఇలాంటిదే అని చెప్పొచ్చు. అవును, అక్కడ చెట్టుకు సంబంధించిన గొడవ కదా. అవునండి, డీమిలిటరైజ్డ్ జోన్ అంటే సైనిక రహిత ప్రాంతంలో ఒక చెట్టు కొమ్మలు తమ నిఘాకు అడ్డుగా ఉన్నాయని వాటిని కత్తిరించడానికి వెళ్లిన అమెరికా అధికారులను ఉత్తర కొరియా సైనికులు గొడ్డళ్లతో దారుణంగా చంపారు. అది నిజంగా చాలా దారుణమైన సంఘటన. ఖచ్చితంగా. దానికి ప్రతిస్పందనగా అమెరికా ఏకంగా B-52 బాంబర్లు, ఫైటర్ జెట్స్ మరియు విమాన వాహక నౌకలను రంగంలోకి దించింది. కేవలం ఒక చెట్టును నరకడానికి అంతటి సైనిక బలాన్ని ప్రదర్శించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి అని ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇక్కడ అసలు ఉద్దేశం చెట్టు కాదు. దౌత్య పరిభాషలో దీనిని డిటరెన్స్ లేదా భయపెట్టడం అంటారు. తమ అధికారులను అంత దారుణంగా చంపిన తర్వాత అమెరికా గట్టిగా స్పందించకపోతే అది వారి బలహీనతగా ప్రపంచం భావిస్తుంది కదా. అవును, ప్రపంచం ముందు పరువు పోతుంది కదా. అందుకే ఒక చిన్న చెట్టు నరకడానికి ఆపరేషన్ పాల్ బనియన్ పేరుతో అంతటి భారీ సైనిక శక్తిని ప్రదర్శించి ఉత్తర కొరియాను భయపెట్టి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. ఇక్కడ చెట్టు అనేది కేవలం ఒక సింబల్ మాత్రమే. నాటి ముచ్చట్లు వింటుంటే మాత్రం ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వస్తుంది నాకు. ఎందుకండి అంతగా నవ్వొచ్చే పనులు ఏం చేశారు వాళ్ళు? ఇవన్నీ వింటుంటే ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వ్యూహాల్లా అనిపించవు. ఏదో కార్టూన్ నెట్వర్క్ షోలోనో లేదా హాస్య సినిమాలోనో విలన్ వేసే తెలివి తక్కువ ప్లాన్స్ లా ఉంటాయి. ఉదాహరణకు 1960లలో CIA చేపట్టిన ప్రాజెక్ట్ ఎకౌస్టిక్ కిట్టి తీసుకోండి. ఓహో, ఆ పిల్లి ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారా? అవునండి, సోవియట్ దౌత్యవేత్తల రహస్య మాటలు వినడానికి వారొక పిల్లిని గూఢచారిగా మార్చాలనుకున్నారు. ఆ పిల్లికి ఏకంగా $20 మిలియన్ల ఖర్చు పెట్టి సర్జరీ చేసి దాని చెవిలో మైక్రోఫోన్, తోకలో యాంటెనా అమర్చారు. అంటే ఒక పిల్లిని నడిచే మైక్రోఫోన్ చేసేసారన్నమాట. కరెక్ట్. కానీ దారుణం ఏమిటంటే మొదటి మిషన్ లోనే ఒక పార్క్ బెంచ్ దగ్గర ఉన్న టార్గెట్ వద్దకు వెళ్లాల్సిన ఆ పిల్లి దారి తప్పి రోడ్డు దాటుతూ ఒక టాక్సీ కింద పడి చనిపోయింది. అయ్యో పాపం, $20 మిలియన్లో ఒక టాక్సీ టైర్ కింద ఖతమైపోయాయి. అంతే కదా. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు ఒక డౌట్. $20 మిలియన్ ఖర్చు పెట్టి ఒక పిల్లికి సర్జరీ చేసి దాని మాట వినమని చెప్పడం ఏంటి? దీన్ని అప్రూవ్ చేసిన ఉన్నతాధికారుల మైండ్ సెట్ ఎలా ఉండేంటుంది? వినడానికి ఇది చాలా హాస్యంగా అనిపించినా దీని వెనుక ఉన్న అసలు కారణం మనం అర్థం చేసుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 2 అగ్రరాజ్యాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో, ఆ అణువాయుధ దాడి ఎప్పుడు జరుగుతుందో అనే తీవ్రమైన భయం మరియు ఆందోళన ఉండేది కదా. అంటే ఎప్పుడూ ఒక రకమైన పారానోయాలో బతికారు అంటారు. అవును, అలాంటి పారానోయా లేదా భయం మనుషులతో ఎంతటి విపరీతమైన పనులైనా చేయిస్తుంది. శత్రువుల కదలికలను తెలుసుకోవడానికి వారు ఎంత విపరీతమైన ఆలోచనలకైనా, ఎంతటి ఖర్చుకైనా సిద్ధపడ్డారు. అంటే పని చేస్తుందన్న చిన్న ఆశ ఉన్నా సరే కోట్లు కుమ్మరించారు. అవును, అందుకే పిల్లులనే కాదు, పావురాలు చిన్న కెమెరాలు కట్టి పంపడం, సముద్ర గర్భంలో మందు పాత్రలు గుర్తించడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం లాంటి ప్రయోగాలు చేశారు. ఇవన్నీ కేవలం భయంతో కూడిన ప్రయోగాలు మాత్రమే. అంతటితో ఆగలేదు. ఏకంగా అతీంద్రియ శక్తులున్న వారిని, అంటే సైకిక్ పవర్స్ లేదా రిమోట్ వ్యూయింగ్ ఉన్న వారిని ఉపయోగించి శత్రు స్థావరాలను చూడటానికి CIA ప్రాజెక్ట్ స్టార్ గేట్ అనే ప్రయోగాన్ని దశాబ్దాల పాటు నడిపింది. అవును, ఆ ప్రాజెక్ట్ స్టార్ గేట్ గురించి చాలా కథలున్నాయి. నిజమే. ఎవరైనా ఒక గదిలో కూర్చుని కళ్ళు మూసుకుని రష్యాలోని రహస్య సైనిక స్థావరాలను చూడగలరని వారు నిజంగా నమ్మారు. చివరకు ఇదంతా వృధా ప్రయాసం తెలుసుకుని 1995లో దాన్ని మూసిలేశారు. అవును, దశాబ్దాల పాటు ప్రయత్నించి వర్కౌట్ అవ్వక వదిలేశారు. ఇంకో విచిత్రం ఏమిటంటే ఆయుధాలకు బదులు సంగీతాన్ని వాడటం. లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్, డ్యూక్ ఎలింగ్టన్ వంటి దిగ్గజాల జాజ్ సంగీతాన్ని స్వేచ్ఛకు ప్రతీకగా, సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా సాంస్కృతిక ఆయుధంగా వాడారు.
ఆ సమయంలో వారు ప్రతి రంగాన్ని ఒక యుద్ధ భూమిగానే చూశారు. సైనిక ఆధిపత్యం మాత్రమే కాదు, సాంస్కృతిక ఆధిపత్యం కూడా ముఖ్యమే అని భావించారు. అంటే తమ కల్చర్ గొప్పదని చూపించుకోవడానికి అనమాట. అవును, పశ్చిమ దేశాలలోని స్వేచ్ఛ, వారి జీవన శైలి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో సోవియట్ ప్రజలకు చూపించడానికి కళలు, క్రీడలు, అంతరిక్ష పరిశోధనలు ఇలా ప్రతిదీ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునే వేదికలే అయ్యాయి. వాము, అంటే అంతటా పోటీనే. అవునండి, శారీరక యుద్ధం జరగకపోయినా మానసిక యుద్ధం, ఐడియాలజీల మధ్య యుద్ధం ఆ స్థాయిలో జరిగింది. అసలు దీనంతటి అర్థం ఏమిటి? ఇవన్నీ చూశాక అసలు యుద్ధం లేదా దేశం అనే పదాలకు అర్థం ఏమిటో కూడా కొన్నిసార్లు నాకు సందేహం వస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? ఉదాహరణకు కెనడా, డెన్మార్క్ దేశాల మధ్య జరిగిన విస్కీ యుద్ధం చూడండి. హాన్స్ ఐలాండ్ అనే మంచుతో కప్పబడిన ఒక చిన్న దీవి కోసం ఈ రెండు దేశాలు 40 ఏళ్ల పాటు యుద్ధం చేశాయి. అవును, కానీ ఆ యుద్ధంలో బుల్లెట్లు వాడలేదు కదా. అదే కదా అసలు ట్విస్ట్. వాళ్ళు ఒక్కసారి కూడా తుపాకులు పట్టుకోలేదు. కెనడా సైనికులు వెళ్లి ఆ దీవిలో తమ జెండా పాతేసి ఒక కెనడియన్ విస్కీ బాటిల్ పెట్టొచ్చేవారు. మరి డెన్మార్క్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కొన్ని రోజుల తర్వాత డెన్మార్క్ సైనికులు వచ్చి ఆ జెండా పీకేసి వాళ్ల జెండా పెట్టి డానిష్ స్నాప్స్ బాటిల్ పెట్టేవారు. ఏకంగా 40 ఏళ్ల పాటు కేవలం మద్యం బాటిల్స్, జెండాలు మార్చుకుంటూ యుద్ధం చేశారు. 2022లో మాత్రమే ఇది పరిష్కారమైంది. అంటే అంతర్జాతీయ చట్టాలు మరియు దౌత్యపరమైన ఒప్పందాలు కొన్నిసార్లు వాస్తవికతను ఎలా విస్మరిస్తాయో చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అంటే అదొక సింబాలిక్ వార్ అన్నమాట. ఖచ్చితంగా రెండు దేశాలు ఆ దీవిపై తమ చట్టబద్ధమైన హక్కును వదులుకోవడానికి సిద్ధంగా లేవు. అలాగని ఒక చిన్న బండరాయి కోసం రక్తం చెందించడానికి కూడా సిద్ధంగా లేవు. అందుకే ఇలా ప్రతీకాత్మకమైన యుద్ధం చేశారు. భలేగా ఉంది. అలాగే నెదర్లాండ్స్ మరియు ఐల్స్ ఆఫ్ సిలీ మధ్య జరిగిన 335 ఏళ్ల యుద్ధం గురించి కూడా వినే వాళ్ళకి మనం చెప్పాలి. అవును, 1651లో మొదలైన ఈ యుద్ధంలో ఒక్కరు కూడా చనిపోలేదు కదా. అవును, అసలు యుద్ధమే జరగలేదు. కానీ ఒక శాంతి ఒప్పందం సంతకం చేయడం ఇరు పక్షాలు మర్చిపోయాయి. అంటే ఈ బ్యూరోక్రాటిక్ ఓవర్సైట్ లేదా కాగితాల మీద సంతకాలు చేయకపోవడం వల్ల సాంకేతికంగా చూస్తే వాళ్ళు 335 ఏళ్ల యుద్ధంలో ఉన్నట్లే లెక్క. నిజంగా విడ్డూరమే. 1986లో ఒక చరిత్రకారుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తే అప్పుడు వెళ్లి శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. చట్టం దృష్టిలో కాగితంపై ఉన్నదే నిజమని ఇది నిరూపిస్తుంది. అవును, కాగితం మీద లేకపోతే యుద్ధం నడుస్తున్నట్లే లెక్క. ఇంకో పక్క చూస్తే అతి తక్కువ కాలం జరిగిన యుద్ధం కూడా రికార్డుల్లో ఉంది. 1896లో జరిగిన ఆంగ్లో జాంజిబార్ యుద్ధం ఏకంగా కేవలం 38 నిమిషాల్లో ముగిసిపోయింది. 38 నిమిషాలేనా? అవునండి. ఉదయం 9 గంటలకు బ్రిటిష్ నౌకలు కాల్పులు మొదలుపెడితే 9:40 కల్లా అక్కడి సుల్తాన్ పారిపోయాడు. టెక్నాలజీ పరంగా అంతటి భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు యుద్ధాలు ఎంత త్వరగా ముగుస్తాయో ఇది చెబుతుంది. ఖచ్చితంగా బలవంతుడిదే పై చేయి కదా ఎప్పుడు. ఇంకా విచిత్రం ఏమిటంటే 1932లో ఆస్ట్రేలియా సైన్యం ఏకంగా పక్షులతో చేసిన యుద్ధం. ఈము పక్షులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయని వాటిపై మిషన్ గన్లతో ఆస్ట్రేలియన్ సైన్యం యుద్ధం ప్రకటించింది. ఏంటి, పక్షుల మీద మిషన్ గన్స్ వాడారా? అవునండి. సైనికులు జీపుల్లో వెళ్లి ఆ పక్షులపై కాల్పులు జరపాలనుకున్నారు. కానీ ఆ పక్షులు అత్యంత వేగంగా చెల్లాచెదురుగా పరుగెత్తుతూ సైనికులకు చుక్కలు చూపించాయి. వారి ఆయుధాలు ఏమాత్రం పనిచేయలేదు. భలే కామెడీగా ఉంది వింటుండే. అవును, చివరికి ఆ పక్షులే గెలిచాయి. ఆస్ట్రేలియా సైన్యం ఓడిపోయి వెనకొచ్చేసింది. మనుషుల అహంకారం, ఆ ప్రకృతిని చాలా తేలికగా అంచనా వేయడం వల్ల వచ్చిన ఫలితం అది. శత్రువు ఎవరైనా సరే వారి వ్యూహాలను తప్పుగా అంచనా వేస్తే పరాజయం తప్పదు. నిజమే. ఇక దేశం అనే కాన్సెప్ట్ ను ఎలా వాడుకుంటారో చెప్పడానికి 1969 నాటి సీలాండ్ సంఘటన ఒక బెస్ట్ ఉదాహరణ. ఆ సీలాండ్ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, పాడీ రాయ్ బేట్స్ అనే వ్యక్తి సముద్రంలో వదిలేసిన 2వ ప్రపంచ యుద్ధం నాటి పాత వేదికపై వెళ్లి అది నా సొంత దేశం అని ప్రకటించుకున్నాడు. దానికి సీలాండ్ అని పేరు పెట్టి రాజ్యాంగం రాసి పాస్పోర్ట్లు కూడా ముద్రించాడు. ఏకంగా పాస్పోర్ట్లు కూడా ఇచ్చేశాడా? అవునండి. ఇనుప స్తంభాలపై ఉన్న దాని దేశం అనడం విడ్డూరంగా అనిపించినా దానికి కూడా ఒక లాజిక్ ఉంది కదా. అవును, ఇక్కడ ఆ వ్యక్తి వాడిన లొసుగు అంతర్జాతీయ సముద్ర చట్టాలకు సంబంధించింది. ఆ ఇనుప వేదిక అంతర్జాతీయ జలాల్లో ఉంది కాబట్టి అది ఎవరికీ చెందని భూమి అంటే టెర్రా నల్లియస్ అనే చట్టపరమైన వాదనను అతను తెరపైకి తెచ్చాడు. అంటే చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకున్నాడన్నమాట. ఖచ్చితంగా. చట్టాలను అప్డేట్ చేయక ముందు ఉన్న లొసుగులను వాడుకుని ఇలాంటి విచిత్రాలకు పాల్పడుతుంటారు. ఇవన్నీ వినడానికి విడ్డూరంగా ఉన్న చరిత్రలో రికార్డైన వాస్తవాలు. అంతర్జాతీయ సంబంధాలనేవి ఎప్పుడూ అత్యంత పకడ్బందీగా ఉండవని, వాటిలో లొసుగులు, హాస్యం, కొన్నిసార్లు అర్థం లేని మూర్ఖత్వం కూడా ఉంటాయని ఇవి నిరూపిస్తాయి. నిజమే. నిజంగా వ్యక్తుల స్థాయిలో ఆలోచిస్తే దౌత్యంలో మానవ సహజమైన కోపం, తప్పులు ఎలా హాస్యాన్ని సృష్టిస్తాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవును, నాయకులు కూడా మనుషులే కదా. కరెక్ట్. ఐక్యరాజ్య సమితి లాంటి అత్యున్నత వేదికపై 1960లో సోవియట్ నాయకుడు నికితా క్రుష్చెవ్ తన కోపాన్ని ఆపుకోలేక ఏకంగా తన కాలి బూటు తీసి డెస్క్ పై బాదడం ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఒక వింత సంఘటన. షూ తీసి డెస్క్ మీద బాదరా? అవునండి. పద్ధతులు, ప్రోటోకాల్స్ అన్ని పక్కకు వెళ్ళిపోయి కేవలం మనిషిలోని కోపం బయటపడిన క్షణం అది. సరిగ్గా చెప్పారు. నాయకులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా చివరకు వారు కూడా భావోద్వేగాలున్న మనుషులే. అలాగే దేశాధినేతలు కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడిలో వేగంగా స్పందించబోయే చేసే ప్రకటనలు కూడా హాస్యాస్పదంగా మారుతుంటాయి. అవును, దానికి ఉదాహరణగా మన ఆధారాల్లో ఉన్న ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. 2025 నాటి సంఘటన గురించి కదా మీరు చెప్పబోయేది? కరెక్ట్. మూలాల్లో ఉన్న సమాచారం ప్రకారం ఇటీవల 2025లో జరిగిన ఒక చిన్న పొరపాటును మనం గమనించవచ్చు.
అమెరికా నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అల్బేనియా మరియు అజర్బైజాన్ మధ్య లేని యుద్ధాన్ని తాను ఆపానని పొరపాటున ఒక ప్రకటన చేశాడు. ఇది విన్నప్పుడు అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అవును, ఇక్కడ మనం పాలిటిక్స్ పక్కన పెట్టి కేవలం దౌత్యపరంగా చూస్తే ఒత్తిడిలో నాయకులు ఎలాంటి తప్పులు చేస్తారో ఈ ఇన్సిడెంట్ మనకు చెబుతుంది. ఏ రాజకీయ నాయకుడిని సమర్థించడానికి లేదా విమర్శించడానికి మనం దీన్ని ప్రస్తావించడం లేదు. అవును, దీన్ని మనం చాలా నిష్పాక్షికంగానే చూడాలి. ఖచ్చితంగా. వేగంగా మారే దౌత్య ప్రపంచంలో నిరంతరం ఒత్తిడిలో ఉండే ప్రపంచ నాయకుల మధ్య సమాచార లోపాల వల్ల ఇలాంటి పొరపాట్లు ఎలా జరుగుతాయో, అవి ఎలా దౌత్యపరమైన హాస్యాన్ని సృష్టిస్తాయో అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇదొక ఉదాహరణ. ఖచ్చితంగా అంతర్జాతీయ వేదికలపై ప్రతి చిన్న మాటకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, అలాగే తెర వెనుక ఎంతటి గందరగోళం ఉంటుందో ఈ సంఘటనలు తెలియజేస్తాయి. ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ ఒకసారి సరదాగా అన్న మాటలు ఇక్కడ సరిగ్గా సరిపోతాయి. ఆయన ఏమన్నారంటే వచ్చే వారం ఎలాంటి సంక్షోభం రాకూడదు, నా షెడ్యూల్ ఇప్పటికీ నిండిపోయింది అన్నారు. భలే చెప్పారు. అవును కదా, ప్రపంచ రాజకీయాలు ఎంత అనూహ్యంగా ఎంత వేగంగా మారుతుంటాయో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. సంక్షోభాలు మన క్యాలెండర్ చూసుకుని రావు కదా. దౌత్యవేత్తల జీవితం ఎంతటి ఊహించని ఒత్తిళ్లతో కూడి ఉంటుందో ఇది స్పష్టం చేస్తుంది. నిజమే. ఈ రోజు మనం చూసిన ఈ చరిత్ర పుటల ఆధారంగా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భౌగోళిక రాజకీయాలు అనేవి కేవలం మ్యాప్లు, రక్షణ ఒప్పందాలు, చట్టాల ద్వారా మాత్రమే నడవు. వాటిని నడిపించేది మనుషులే అని మనకు అర్థమైంది. కరెక్ట్. వాటిని నడిపించేది రక్తం, మాంసం, భావోద్వేగాలున్న మనుషులు. వారి అహంకారం, కోపం, అపార్థాలు, కొన్నిసార్లు వారికున్న పారనోయ లేదా భయాలు, ఇవన్నీ ఆ రాజకీయాలకు తోడుగానే ప్రయాణిస్తాయి. ఇది వినేవారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అవును, శ్రోతలు గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇకపై ఏ అంతర్జాతీయ వార్తలు చదివినా కేవలం ఆ అక్షరాలను లేదా ఒప్పందాలను మాత్రమే కాదు, ఆ వార్తలు వెనుకున్న మానవ ప్రవృత్తిని, నాయకుల మానసిక స్థితిని కూడా గమనించడానికి ప్రయత్నించాలి. కరెక్ట్. అప్పుడు ఆ వార్తల వెనుక ఉన్న అసలు కథ మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అవునండి, చాలా అద్భుతంగా చెప్పారు. నాయకులు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వారి వ్యక్తిత్వం, వారి అనుభవాలు, వారి భావోద్వేగాలు, కొన్నిసార్లు ఆ క్షణంలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా ముడిపడి ఉంటాయి. ఆ మానవ కోణాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం చరిత్రను సరైన కోణంలో చూడగలం. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముగిద్దాం. చరిత్రలో కేవలం ఒక పంది తోటలోకి వచ్చినందుకు లేదా ఒక చెట్టు కొమ్మలు అడ్డుగా ఉన్నందుకు అంతంత పెద్ద అగ్రరాజ్యాలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయంటే, ఈ రోజు ఈ క్షణంలో మూసిన తలుపుల వెనక ప్రపంచ నాయకుల మధ్య ఇంకెలాంటి చిన్న చిన్న వింత కారణాల వల్ల దౌత్యపరమైన ముప్పులు పొంచి ఉన్నాయో కదా. నిజమే కదా. ఇప్పుడు కూడా ఎక్కడో ఏదో ఒక వింత కారణం వల్ల గొడవ జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా. బహుశా మనం ఊహించని ఏదో ఒక హాస్యాస్పదమైన కారణం వల్ల, లేదా ఎవరో ఒక అధికారికి భాష అర్థం కానందువల్ల ఈ రోజు ఏదైనా అంతర్జాతీయ ఒప్పందం ఆగిపోయి ఉండవచ్చు. బహుశా మరో 50 ఏళ్ల తర్వాత ఏదైనా రహస్య ఫైల్ డీక్లాసిఫై అయి బయటకు వస్తే కానీ ఆనాటి హాస్యం మనకు తెలియదేమో. అవును, ఆ వాస్తవం బయటపడే వరకు మనకి ఇలాంటి ఆశ్చర్యాలు తప్పవు. కరెక్ట్. సరేనండి, వినేవారికి ఇది ఒక మంచి ఆలోచన ఇస్తుందని ఆశిస్తూ ఈ సెషన్ ఇక్కడితో ముగిద్దాం.